ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. సోషల్ మీడియాను ఉపయోగించుకుని పచ్చళ్ళ బిజినెస్ బానే చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది, ఆర్డర్లు ఎలా వస్తున్నాయో మనకైతే తెలీదు. కానీ మాటలే కాస్త అదుపు తప్పాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను మర్చిపోయారు. వ్యాపారం ఏదైనా దేవుడు కస్టమరే అని ఆలోచన చేయలేకపోయారు. ఫలితం కళ్ల ముందు కనిపించింది. దెబ్బకు దిగొచ్చారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది ఎవరి గురించి చెప్తున్నామో. ఎస్, వారే అలైఖ్య చిట్టి పికిల్స్. వారు ఏ సందర్భంలో భూత పురాణం చేయాల్సి వచ్చిందన్నది, ఎందుకు భూతులు తిట్టారన్నది వారి విజ్ఞతకే వదిలేసి మనం మాట్లాడటం కంటే ఆ ఇష్యూ నుంచి నేర్పిన గుణపాఠంపై మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి అలైఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. ఇన్స్టా, యూట్యూబ్ లో మీరు చాలా ఫేమస్ కదా. రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ల వ్యాపారాన్ని అలైఖ్య చిట్టి పికిల్స్ పేరుతో ఓ యువతి కుటుంబం నిర్వహిస్తోంది. తండ్రి చనిపోయాక అన్ని తానే ముగ్గురు సిస్టర్స్ విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఉపాధి కోసం మహిళలు సొంత వ్యాపారం చేయడం తప్పేం కాదు. ఆ విషయంలో మహిళలు ముందుకు రావాలి, నలుగురికి ఆదర్శంగా కూడా నిలవాలి. ఆటుపోట్లను సవాళ్లను ఎదుర్కొని ఓ ముందడుగు వేయాలి. ఇలా ముందడుగు వేసి అలైఖ్య పికిల్స్ ప్రారంభించడాన్ని అభినందించాల్సిందే. ఆ వ్యాపారాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తరించిన తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇందులో నో డౌట్ కూడా. కానీ వ్యాపారంలో కస్టమర్సే దేవుళ్లుగా అని కొటేషన్స్ ఇవ్వడం కాదు, వారితో మర్యాదగా మెలగాలి కదా. ఆ విషయాన్ని చిట్టి పికిల్స్ మర్చిపోయారు. కస్టమర్స్ పై భూత పురాణం అందుకున్నారు. ఏదైనా వ్యాపారం విజయవంతం కావడానికి కస్టమర్ విధేయత కీలకమైన అంశాన్ని మర్చిపోయారు. తమ బ్రాండ్ ఎదగడానికి, అమ్మకాలు పెరగడానికి, పదే పదే కొనుగోళ్లకు తిరిగి రావడానికి కస్టమర్ లాయల్టీ అనేది చాలా ముఖ్యమైన ఆలోచన లేకుండా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో చిట్టి పికిల్స్ ఫేమస్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ కస్టమరు ఆ వాట్సాప్ అకౌంట్ లో పచ్చళ్లు మెనూ చూసి ఇంత ధరలు ఎందుకున్నాయో అంతుపట్టడం లేదని ప్రశ్నించాడు. దీంతో అటు నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫీమేల్ వాయిస్ తో మెసేజ్ వచ్చింది. ఆ బూతులు రాయలేనివి, చెప్పలేనివిగా ఉన్నాయంటే ఎలా తిట్టారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వారు వాడిన భాష పరమ నీచంగా ఉంది. ఆ తిట్ల పురాణంపై సోషల్ మీడియాలో చిట్టి పికిల్స్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ దెబ్బకు వారు ఏకంగా దుకాణం కొన్ని రోజులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆపేశారు. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేసేశారు. ఈ దెబ్బకు వారు దిగొచ్చారు. తప్పైందని క్షమాపణలు వేడుకుంటున్నారు. నేను అలైఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేటి కాలంలో ఆడపిల్లలు గంభీరంగా ఉండాలి. అవమానించినా, అసభ్యకరంగా మాట్లాడినా వారికి సమాధానం ఇవ్వాలి. దాంట్లో ఎటువంటి తప్పు లేదు, డౌటు లేదు. అది తప్పని కూడా ఎవరు అనరు. కానీ మన నాలుక అదుపులో లేకపోతే కష్టాలు తప్పో. అందులో నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆచితూచి ఆడాలి. మన మాట తీరులోనే మనలో ఉండే సభ్యత, సంస్కారం బయటపడతాయి. మన మాటల ద్వారానే ఎదుటివారి యొక్క ప్రశంసలను పొందొచ్చు. మన మాట తీరును బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. మన మాటల్లో పదును కాస్త పట్టుదప్పి హద్దు మీరితే అరదండలే. అలైఖ్య చిట్టి పికిల్స్ విషయంలోనే కాదు, ప్రతి వ్యాపారంలో కూడా నోరు అదుపులో ఉండాలి. కస్టమర్స్ లాయల్టీ కనిపించాలి. వారికిచ్చే మర్యాదనే వ్యాపారం విజయానికి నాంది. తెలుగు రాష్ట్రాల్లో చిట్టి పికిల్స్ వివాదం ఏం చెప్తుందో మీరే కామెంట్ చేయండి.